మొన్న నేను పార్లమెంట్లో ఉంటుంది సాయంకాలము ఫోన్ సైలెంట్లో పెట్టుకుని ఎందుకంటే మోడీ గారు వీళ్ళందరితో ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం అయిపోయినాక బయటికి చూస్తే అక్కడ ఆ యాక్సిడెంట్ ఎంత ఘోరంగా అయితే అక్కడే యాక్సిడెంట్ చూసే బాధపడ్డాను. చాలా యాక్సిడెంట్ అయితే ఘోరంగా ఉండే ఆ ఫోటోలు వీడియోలు చూస్తే. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక్కొక్క ఇంటికి పోతే ఆ కుటుంబాల పరిస్థితి వాళ్ళ బాధ వాళ్ళ దుఃఖం చూస్తే ఇంకా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కరు చనిపోయిన వాళ్ళు కష్టపడి కూరగాయలు పండించి అక్కడ పోయి అమ్మేటోళ్ళు, ప్రతి ఒక్కరు కష్టపడేటోళ్ళు, రైతులు, మన చేవెళ్ళ రైతు. అక్కడ సుజాత ఇంటికి పోతే నంచెర్ల ఒకడే కొడుకు, తండ్రికి చదువు రాదు కానీ పొలం చేసుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు. వాళ్ళకి రాజకీయాలు ఏం తెలియదు, ఎక్కువ తిరిగేటోళ్ళు కూడా కాదు. కొడుకుకు ఇంజనీరింగ్ చదివించుండు, నాకు చదువు రాదని కొడుకు అని. ఆ కొడుకుకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఇప్పుడు ఒక వారంలో, ఆయన ఫోర్త్ ఇయర్ బీటెక్. ఒకడే కొడుకు, ఆకజన్లలో ఎవరు లేరు. వాళ్ళ బాధ సృష్టి. ఇక్కడికి వచ్చినాక మన కృష్ణ ముగ్గురు కొడుకులు ఒక బిడ్డే. తల్లిదండ్రులు తల్లైతే మరీ బాధలు ఉన్నది. ఎందుకంటే ఇద్దరు అన్నలు కూడా, అంటే ముగ్గురు అన్నలు మన చిన్నోడు పాపం చచ్చిపోయింది. ఇక్కడికి వస్తే కనీసం అక్కడన్నా పెద్దగాయండ్రు పిల్లలు. ఒక ఆయన బీటెక్ చదువుతుండు, ఇక్కడ కొడుకు కూడా పెద్ద కొడుకులు, పెద్ద ఆమె టీచర్. కానీ ఇక్కడికి వస్తే రాముల ఇంటికి వస్తే ఆయన పిల్లలు ఇంటర్మీడియట్లో ఉన్నారు. ఆయనకు కూడా పొలము ఇంత 10 గుంటల పొలం ఉంటే ఇంతింత చేసుకుంటే రోజు పండించి అమ్మేటోడు. వీళ్ళ పరిస్థితి చూస్తే నిజంగానే బాధాకరంగా ఉన్నది. ప్రభుత్వం తప్పకేమని చేస్తారు కానీ ఈ బాధలు అయితే ఇంకా వాళ్ళే ఆదుకోవాలి. గ్రామస్తులే వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, చుట్టాలు వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. ప్రభుత్వం చేస్తుంది, చేస్తుంది. 5 లక్షలు రైతులకు ఇస్తుంది. అదే కాక కలెక్టర్ గారు ఎక్స్ప్రెస్ అన్నారు. మేము కూడా ఇంతో అంతో మేము కూడా ఆదుకుంటాము. ఆ పేపర్ వర్క్ కూడా మేము అయ్యేటట్టు చూస్తాము. కానీ నాకు ప్రత్యేకంగా బాధాకరంగా ఏంటంటే 2017లో అప్పుడు జితేందర్ రెడ్డి గారు ఉండే, సీతారాం నాయక్ ఉండే, నాగేష్ గొడ్డం ఉండే, తర్వాత బుర్ర నర్సయ్య గౌడ్, మేమందరం 3-4 ఏళ్ళు కష్టపడి హైవేలు కావాలంటే తెలంగాణకు దాదాపు 14-15 హైవేలు ఇచ్చింది. అంటే కొన్నేమో హైవేలు లేన్లు పెంచింది, కొన్ని కొత్తగా హైవేలు ఇచ్చింది. ఆడ ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు కంప్లీట్ అయినాయి, లేకుంటే 80% కంప్లీట్ అయింది. కానీ చేవెళ్ళది ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. అండ్ ఇది నేను ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన, దీని అలైన్మెంట్ సక్సెస్ చేయాలి, సక్సెస్ చేసేస్తే మంచిగా ఉంటుంది, యాక్సిడెంట్ కావు, ఇవన్నీ కూడా ఎన్నోసార్లు చేసిన. కానీ దేనివల్లనో ఇంతకు ముందున్న ప్రభుత్వం, ఎందుకంటే ఇది నేషనల్ హైవే, దానికి నిధులు కేటాయిస్తుంది, కాంట్రాక్టర్లకు ఇచ్చి. నేషనల్ హైవేస్ క్వాలిటీయే చాలా అద్భుతంగా ఉంటుంది స్టేట్ హైవేస్ కంటే. అవి చేస్తుంది, ఆ పాత్ర కేంద్ర ప్రభుత్వం. కానీ భూస్వీకరణ చేసి ఆ రోడ్ అలైన్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం 7 ఏళ్లలో వాళ్ళు చేయలేకపోయింది. ఎందుకు ఓన్లీ మన రంగారెడ్డి జిల్లాలో, ఎందుకు ఓన్లీ మన చేవెళ్ళ? అగో కరీంనగర్లో అంతా అయిపోయినాయి, నిజామాబాద్లో, కరీంనగర్లో, మహబూబ్ నగర్లో అన్ని హైవేస్ అయిపోయినాయి. ఇది ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. నేను కంటిన్యూస్ ఫాలో చేస్తున్నా. ప్రతి ఒక్కరు హరిప్రసాద్, శివప్రసాద్ అని నాకు ఏళ్ళున్నారు, వాళ్ళు ఫాలో చేస్తున్నారు. నాకు 2 వారాల కింద నన్ను హౌస్ అరెస్ట్ చేసింది. ఎందుకంటే ఇది మన కొడంగల్ పోతున్నానో లగచర్ల పోతున్నానో నన్ను హౌస్ అరెస్ట్ చేసింది. ఆ రోజు కూడా హౌస్ అరెస్ట్ చేస్తే ఏం పనిచేయరాదు. అయితే నేషనల్ హైవేస్ అధికారులను అందరు పిలిపించి ఇక్కడ ఉన్న నాయకులు దాదాపు సగం మంది కూడా ఉండే, రత్నం గారు ఉండే, పాండురంగారెడ్డి గారు, మేమందరం కలిసి, ప్రభాకర్ రెడ్డి గారు, మేమందరం పిలిచినాం. పార్టీలకు అతీతంగా పిలిచిండు. ఎక్కువ మంది దగ్గర ఉన్న వాళ్ళు వచ్చిండ్రు. అయితే 40 మందిని కూర్చుండబెట్టినాను. మన ఇక్కడ వాళ్ళను ఆ హైవే అథారిటీ, నేషనల్ హైవే అథారిటీ 3 వచ్చిండ్రు.
నేను అది సోషల్ మీడియాలో కూడా అప్పుడే పెట్టినాను. అయితే ఇది ఎప్పుడు మొదలవుతుంది, ఒత్తిడి పెడితే ఈ సమస్యలు ఉంటాయి, ఇక్కడ సమస్య ఉంటే అది ఆపండి, ఇది మొదలు పెట్టండి. నేను ఆ కాంట్రాక్టర్లు కూడా ఫోన్ చేస్తే ఆ రోజు లేపలేదు, వీళ్ళతో ఒత్తిడి పెట్టాలని చెప్పిన. వీళ్ళు చెప్పిండ్రు ఇది గిట్ట మార్స్తే వాళ్ళు ఇంకా డిలే చేస్తారు. నేను ఎట్టి పరిస్థితులు మొదలు పెట్టాలంటే వారంలో మొదలు పెట్టాను. వారం అంటే పోయిన వారం మొదలు పెట్టాను. కానీ ఈ ఘటన జరగక ముందు 2 రోజుల ముందే ఆ జేసీపీలు బుల్డోజర్లు అన్ని ఇక్కడ పెట్టింది. కానీ ఇది తప్పనిసరిగా నిర్లక్ష్యము, రంగారెడ్డి జిల్లాను చిన్నగా చూడడం. గత ప్రభుత్వం అంటే నిజంగా రంగారెడ్డి జిల్లానంటే ఇట్లా పైసలు సంపాదించుకోవాలి, ఇంకెక్కడో పెట్టాలని. హైవేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హైవేలు కూడా భూసేకరణ చేయలేదు 7 ఏళ్ళు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చింది, దీని మీద కొన్ని కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్ కూడా ఈ చెట్ల మీద, అది వాస్తవమే, మేము చెట్లు పోకుండా మంచిది, అలైన్మెంట్ చక్కగా చేస్తే, నేను కూడా దీని మీద వీడియో చేసి మీరు చూసిండొచ్చు కూడా. ఆ వీడియో మళ్ళీ పంపుతాడు మా పిఏ గారు. నేను చేసి 5 ఏళ్ళు చేసి ఈ అలైన్మెంట్ ఎట్లుండాలి ఇది. కానీ రియల్ ఎస్టేట్ వలన లేకుంటే ఈయనకు లాభం ఈయనకు నష్టం, ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఇవన్నీ చూసుకుంటా దీన్ని డీలే చేసిండు. దీని మీద దాని మీద ఇంకో కేసు వేసిండు ఎన్జీటీ వాళ్ళ మీద. వాళ్ళది వాస్తవమే, చెట్లు పోకుంటే మంచిది, చెట్లు పోకుంటే చేయవచ్చు, ఆ అలైన్మెంట్ కరెక్ట్ ఉంటే. ఇది గిట్ట అయితే నాకు ఇంకో భయం ఏంటంటే ఈ అలైన్మెంట్ ఇట్లనే ఉంటే సాధారణంగా నువ్వు బాంబే హైవే లేకుంటే నాగార్జున సాగర్ దిక్కు లేకుంటే నాగ్పూర్ హైవే ఎక్కడ హైవే చక్కగా ఉంటుంది. ఇది మొట్టమొదటి వంకర్ టింకర్ హైవే అయ్యే అవకాశం ఉంది. నాకు అది ఇంకో భయం. ఎందుకంటే ఈ రోజల్లా రోడ్లు ఎంత మంచిగా ఉంటే యాక్సిడెంట్ అంత ఎక్కువైతే, అది మంచి రోడ్డు వంకర్ టింకర్ రోడ్ అయితే దీంతో కూడా మనం కూడా భద్రంగా ఉండాలి, నడికేటోళ్ళు భద్రంగా ఉండాలి, పక్క నుంచి నడుచుకుంటూ పోయి పడుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎన్నో మీడియాలలో దీంట్లల్లా వీళ్ళ మీద ఆరోపణ, రోడ్డు పక్క కూరగాయలను ఎందుకు అమ్ముకుంటున్నారు. మన రైతులు ఇక్కడ రోడ్డు పక్కకు అమ్ముకుంటూ ఇక్కడ అనుకుంటారు, వాళ్ళకి దుకాణాలు ఉన్నాయా, లేకుంటే అక్కడ హైదరాబాద్కి మార్కెట్ పంపిస్తారా, శంకర్పల్లి పంపిస్తారా? అది తప్పు. లాస్ట్ వాళ్ళది, ఫస్ట్ తప్పు ఎవరిది అది మీరు గమనించాలి. ఇప్పుడు అక్కడ ఇంత దున్నినట్టు చేసిండు, అక్కడ అమ్మకుంటే ఇంకెక్కడ పోయి అమ్ముతారు. అమ్మాలి కదా, బతుకుల కొరకు పంటలు పండిస్తే ఆ టమాటాలో కూరగాయలు మురిగిపోకుండా అక్కడక్కడ అమ్మాలి కదా. అయితే అక్కడ ఇప్పుడు అమ్మనీయకుంటే ఇట్లా దున్నినట్టు చేసింది, కానీ ఇంకెక్కడైనా పోయి అమ్ముతారు. అప్పటి వరకు స్పీడ్ బ్రేకర్లు పెడతారా, ఏం చేస్తారా? హైవే అయితే ఇప్పుడు మొదలవుతుంది. ఎవరెవరు అని మేము తెచ్చిన హైవే మేము చేర్పించినాం, వాళ్ళందరూ కూడా తేలేదు, చేయలేదు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మేము తెచ్చినాం హైవే, మేము ఇచ్చేసినాం. చేసిందంతా వాళ్ళు, తప్పులు చేసినంత వాళ్ళు. 2 వారాల కింద నేను సరే ఇప్పుడు తొందరనే అవుతుంది హైవే, వాళ్ళు 2 ఏళ్ల లోపల అవుతుంది. నేను తెచ్చిన హైవే నేనే పూర్తి చేస్తాను, దగ్గరుండి పూర్తి చేస్తాను. ఈ ఘటనలు కాకుండా కూరగాయలు అమ్ముతందుకు కూడా నేను నితిన్ గడ్కరీ గారు చెప్తా, హైవే పక్కకు అమ్ముతారు, ఏమైనా పక్కకు పెట్టండి, ఇట్లా సైడ్ రోడ్ పెట్టండి. అక్కడ వాళ్ళకి వెండర్స్ నేను రేపే నితిన్ గడ్కరీ గారు కలిసి 2 చెప్తాను. ఒకటేమో హైవేస్ ఇట్లున్నాయి కానీ వాళ్ళకి కొంచెం సైడ్ రోడ్ ఆడాలి ఇవ్వండి, సైడ్ రోడ్ ఇస్తే అది ఓన్లీ కూరగాయలు అమ్ముతుంది, అట్లా సాధ్యమైతే చేయండి. లేకుంటే ఇక్కడ సీఎం గారికి లెటర్ చేస్తాము, ఏంటంటే రైతులు అమ్ముకుంటే అక్కడనే అమ్ముకుంటారు, ఎవడన్నా పొలంకి వచ్చుకుంటారా, లేకుంటే వీళ్ళు రైతులు అక్కడ హైదరాబాద్ మార్కెట్ పోయి అమ్ముకుంటారా? అయితే రేవంత్ రెడ్డి గారికి కూడా నేను లెటర్ రాస్తాను, వీళ్ళను తప్పు వీళ్ళది కాదు, హైవే పక్కకు ఓ 20 ఫీట్లు భూసేకరణ చేసి అక్కడనే మార్కెట్ పెట్టండి, ఇక్కడ పెట్టండి, మళ్ళీ 20 కిలోమీటర్ల ఇంకొక్కడ పెట్టండి ఆడాడ. అయితే ఇదైతే తప్పనిసరిగా మొదలైంది, హైవే మొదలైంది, దురదృష్టం లేదుగా ఉంటుంది. నేను ఈ 2 కూడా చెప్తేనే ఏంటంటే, ఒకటేమో ఇంకా ప్రత్యేకంగా 2 స్పాట్లు మేము ఐడెంటిఫై చేసినాము. ముడిమాల కంచెల ఆడ
ఇది రిడ్జ్ లైన్ అంటాడు. వెనుకట నిజాం వేసిన రోడ్డు. వెనుకట నిజాం మీరందరూ తెలిసి వికారాబాద్కి వస్తుండే ఎండాకాలంలో. అది ప్రతిసారి వచ్చేటప్పుడు ఆ రోడ్ కొట్టుకోబోతుండే. ఎందుకంటే ఇంత కల్వర్ట్ వేసేది, ఆ కల్వర్ట్ వాగుతో కొట్టుకోబోతుండే. అయితే అప్పటి నిజాం ఇంజనీర్లు ఏం చేసిందంటే మన గోల్కొండ ఫోర్ట్ టిప్పు ఖాన్ బ్రిడ్జ్ నుంచి వికారాబాద్ వరకు ఒక్క కల్వర్ట్ లేని స్ట్రెచ్ అంటే మొత్తము భారతదేశం మొత్తం తెలంగాణలో ఇదే, ఒక్క కల్వర్ట్ ఉండదు. అట్లా డిజైన్ చేసిండు. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ పోతే అది ఎట్లా రిడ్జ్ లైన్ రోడ్ అంటారు. ఎత్తు గడ్డ మీద నుంచి పోతుంది. ఎత్తుగడ్డ ఎట్లా పోతే అట్లా పోతుంది ఆ రోడ్డు. అయితే ఇంకొక పాము తీర పోతుంది ఇది. ఎందుకంటే ఆ రోడ్డు ఇక్కడ పడ్డ ప్రతి వానసుక్క గండిపేట పోతుంది, ఇక్కడ పడ్డ ప్రతి వానసుక్క హిమాయత్ సాగర్ పోతుంది. అందుకే ఎందుకంటే వెనుకట కాంక్రీట్ టెక్నాలజీ అంత లేదు. బ్రిడ్జ్ వేస్తే బ్రిడ్జ్ కొట్టుకోవేది. కానీ ఇప్పుడు కాంక్రీట్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు కూడా ఆ రిడ్జ్ లైన్ వంకరతీర, పాము తీర, వంకరతీర ఉన్న రోడ్ను వెడల్పు చేస్తే భారతదేశంలో ఇప్పుడు కూడా 2 జాగాలలో ఈ ఉన్న అలైన్మెంట్ లో కూడా అదొకటి. అండ్ ఈ కూరగాయలు అమ్ముతందుకు వెండర్స్ కు కూడా ఒక కొత్త పాలసీ. ఎందుకంటే హైవేస్ కు ఇది ఉండదు, మార్కెటింగ్ ఇదేమి ఉండదు. కానీ వాళ్ళకి ఏమన్నా ఇట్లుంటే వేరే దేశాలలో హైవేస్లలో ఆపుతందుకు లేదు. ఆడాడ హోటళ్లు ఇవి కొంటందుకు, వస్తువులు కొంటందుకు, మంచి కొంటందుకు హైవే నేషనల్ హైవేసే ఇస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా పాలసీ తెస్తుంది, ప్రయత్నం చేస్తాం.